పిండమ్ మూవీ రివ్యూ. క్రైస్తవ మతానికి చెందిన యాంథనీ రైస్ మిల్లో ఓ అకౌంటెంట్, భార్య మేరీ, ఇద్దరు కూతుళ్ళు, తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటారు. అది పురాతనమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తోందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తారు యాంథనీ. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యాంథనీ ఫ్యామిలీకి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరీ ఆసుపత్రి పాలవుతుంది. మూగదైన చిన్న కూతురు తారాను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్ర శక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ రంగంలో దిగుతోంది. యాంథనీ ఫ్యామిలీని వేధిస్తూ ఒక ఆత్మ కాదని, ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తోంది. అసలు ఆ ఆత్మల కథ ఏంటి? వాళ్ళు ఎలా చనిపోయారు? యాంథనీ ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? ఆ ఇంట్లో అంతకుముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారాను ఆవహించిన ఆత్మను విదిలిచ్చే క్రమంలో అన్నమ్మకు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు యాంథనీ ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోకనాథ్ ఎందుకు ఆసక్తి చూపాడు అనేది తెలియాలంటే పిండం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, హారర్ చిత్రాలు అంటే భయపెట్టాలి, కానీ ఈ మధ్య కాలంలో హారర్ అంటే కామెడీగానే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. హారర్ జానర్ అని చెప్పి కామెడీ, రొమాన్స్, సాంగ్స్ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకు పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఓ ట్రూ హారర్ ఫిల్మ్గా పిండం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్తో పాటు చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అలా అని ఇది కొత్త కథ కాదు. చాలా సన్నివేశాలు ఇతర హారర్ సినిమాల్లో చూసినవే ఉంటాయి, కానీ స్క్రీన్ ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు. ఈ కథ 1992లో ప్రారంభమై 1932లో సాగుతుంది. ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కేస్ స్టడీ అంటూ లోకనాథ్ రావడం, అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ 1932లోకి వెళ్తోంది. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. యాంథనీ ఫ్యామిలీ నాయుడమ్మ ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దయ్యం ఉంటుందని ప్రేక్షకులకు అర్థమవుతోంది. అయితే అసలు ఆ దయ్యం కథేంటి, అది ఎవరిని ఆవహించిందనే సస్పెన్స్ మాత్రం ఇంటర్వెల్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. యాంథనీ ఫ్యామిలీలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో జరుగుతోంది అనే విషయం ప్రేక్షకుడికి తెలిసినప్పటికీ సీన్ ఎండింగ్లో భయపడిపోతాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఆసక్తిని పెంచుతోంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కథనం సాదాసీదాగా అనిపిస్తుంది. అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం గుండెలను పిండేస్తుంది. దర్శకుడు సాయి కిరణ్కి ఇది తొలి సినిమానే అయినా కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్గా తీర్చిదిద్దారు. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి పిండం నచ్చుతుంది. కథ రొటీన్గా ఉన్న కొన్ని సన్నివేశాలను మాత్రం భయపెడతాయి. ఎవరెలా చేశారంటే, డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్తో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలే లేవు. ఎమోషన్ సీన్లను చక్కగా నటించారు. ఇక మేరీగా ఖుషీ రవి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది. అయితే ఆమెకు కథలో బలమైన సన్నివేశాలేవీ లేవు. అన్నమ్మగా ఈశ్వరీరావు అద్భుతంగా నటించింది. కథ మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. సోఫియా, తారాలుగా నటించిన ఇద్దరు చిన్నపిల్లలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ముఖ్యంగా క్లైమాక్స్లో తారాగా నటించిన చిన్నారి నటన భయపెడుతోంది. లోక్నాథ్గా అవసరాల శ్రీనివాస్ తన పాత్ర పరిధి మేర నటించారు. టెక్నికల్ విషయానికొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం. తనదైన బీజియంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నంతగా ఉన్నాయి.